హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టైమ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఈ సెషన్లో లీనియర్ అరేంజ్మెంట్ అన్నోన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఫర్ ఐబీపీఎస్ క్లరికల్ ప్రిలిమ్స్ ఆర్ ఎస్బీఐ క్లరికల్ ప్రిలిమ్స్, ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఆర్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్. మరి పీఓ ప్రిలిమ్స్కి క్లరికల్ ప్రిలిమ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పీఓ ప్రిలిమ్స్లో కొంచెం లెంతీ డాటా ఇస్తారు, క్లూస్ ఇండైరెక్ట్గా ఇస్తారు. బట్ క్లరికల్ ప్రిలిమ్స్లో ఏంటి అంటే కనుక తక్కువ డేటా ఇస్తారు, క్లూస్ డైరెక్ట్గా ఇస్తారు. బట్ ద మోడల్ ఈజ్ సేమ్, లీనియర్ అరేంజ్మెంట్ అన్నోన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఈ ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు ఇక్కడ ఒక అర్థమవుతుంది. అన్నోన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ నాట్ మెన్షన్డ్. జనరల్గా లీనియర్ అరేంజ్మెంట్లో మనకి ఎలా ఇస్తారు, 10 persons ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో, 8 persons ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో, 9 persons ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్, అలా ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ మెన్షన్ చేయరు. ఆ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు అనేది మనమే ఐడెంటిఫై చేయాలి. సో దట్స్ వై ఇట్ ఈస్ వీ డిఫైన్డ్ ఆర్ వీ నేమ్డ్ as unknown number of persons model. Very important model for clerical prelims exam is considered. Okay, so ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒకసారి. క్వశ్చన్ సాల్వ్ చేయడానికంటే ముందు ఒకసారి లీనియర్ అరేంజ్మెంట్ బేసిక్స్ చూద్దాము. ఓకే, సో ఇక్కడ మనకి ఏ అరేంజ్మెంట్ ఉంది, నార్త్ అరేంజ్మెంట్ ఉంది. సో పర్సన్స్ నార్త్ ఫేస్ చేస్తున్నారు. నార్త్ ఫేస్ చేయడం అంటే మన బుక్ మీద ఏదైతే రాస్తుంటామో అది నార్త్ అరేంజ్మెంట్ కిందకి వస్తుంది. ఓకే, సో వెన్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ నార్త్, ఈ సైడ్ని ఏమంటాం మనము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాము. ఈ సైడ్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటాము. అంటే మీ లెఫ్ట్ పర్సన్కి లెఫ్ట్కి సమానం, మీ రైట్ పర్సన్ రైట్కి సమానం. ఓకే, యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విల్ బి ఈక్వల్ టు ద పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్ విల్ బి ఈక్వల్ టు ద పర్సన్స్ రైట్ హ్యాండ్ సైడ్. అర్థమవుతుందా? ఓకే, సో ఒకసారి బేసిక్స్ డిస్కస్ చేద్దాము. 6 persons ఉన్నారు, ABCDEF అనుకోండి. సో ఆల్ ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ నార్త్, అందరూ నార్త్ ఫేస్ చేస్తుంటే ఈ పొజిషన్ ఏమంటాము అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ అంటాము, అండ్ ఈ పొజిషన్ ఏమంటామంటే రైట్ హ్యాండ్ అంటాము. ఓకే ఫైన్. మనకి ఈ నార్త్ అరేంజ్మెంట్లో ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందే కొన్ని టెక్నికల్ టర్మ్స్, కీవర్డ్స్ ఉంటాయి. అవన్నీ మనకి అలవాటు అయి ఉండాలి. అప్పుడే ఈ క్వశ్చన్ని తక్కువ టైంలో చేయగలుగుతాం. క్లరికల్ ప్రిలిమ్స్లో ఎంత టైం స్పెండ్ చేయొచ్చు ఇలాంటి ఈజీ క్వశ్చన్స్కి? 2 to 3 minutes టైం స్పెండ్ చేయొచ్చు, అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. బట్ 2 to 3 minutes టైంలో కంప్లీట్ కావాలి అంటే మీకు అన్ని క్లూస్, అన్ని టెక్నికల్ టర్మ్స్ ముందే తెలిసి ఉండాలి. ఓకే, సో ఎలాంటి టెక్నికల్ టర్మ్స్, ఎలాంటి కీవర్డ్స్ వస్తాయో ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఎలాంటి కీవర్డ్స్ వస్తాయంటే లెఫ్ట్, ఇమ్మీడియట్ లెఫ్ట్, ఈ 2 కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వీటి గురించి డిస్కస్ చేద్దాము. లెట్స్ సే ఏ ఈస్ హియర్, ఏ ఇక్కడ ఉన్నారనుకోండి. క్లూ ఏముందంటే బి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అని ఉంది. బి ఈజ్ టు ద, నేను రాస్తాను ఇక్కడ చూడండి, బి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, బి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అని ఉంది. సో బి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏ ఇక్కడ ఉన్నారు, ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు, నార్త్. అప్పుడు అతనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇడ్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇడ్ అవుతుంది. ఓకే, మరి బి ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, బి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అవుతుందా, అవ్వట్లేదా? అవుతుంది. ఇక్కడ ప్లేస్ చేస్తే ఏంటి, ఇక్కడ ప్లేస్ చేసినా కూడా ఇప్పటికీ కూడా బి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అవుతుంది, అవునా కదా? రైట్. సో బి ఇక్కడ కానీ ఎక్కడ ప్లేస్ చేసినా కూడా ఏమని చెప్పొచ్చు, బి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లూ ఇలా ఇస్తే ఒకవేళ మరి బి ఈజ్ టు ద లెఫ్ట్ బదులు బి ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నారు అనుకో. ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఇక్కడ తీసుకోలేము, అప్పుడు పక్క పొజిషన్లోనే తీసుకోవాలి, పక్కనే ఉన్న పొజిషన్ తీసుకోవాలి. ఓకే, అయితే కుడి పక్కన లేకపోతే ఎడం పక్కన. సో ఇక్కడ లెఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఎడం పక్కన. ఒకవేళ ఇమ్మీడియట్ రైట్ ఇస్తే కుడి పక్కన తీసుకోవాలి, కానీ పక్క పొజిషన్స్ మాత్రమే తీసుకోవాలి, అడ్జసెంట్ పొజిషన్స్లో తీసుకోవాలి. సో అడ్జసెంట్ అంటే ఏంటంటే ఇక్కడ కుడి పక్కన మరియు ఎడం పక్కన, వెంటనే. ఓకే, సో లెఫ్ట్, ఇమ్మీడియట్ లెఫ్ట్ 2 సేమ్ కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎన్ ప్లేసెస్ అవే. ఇది చాలా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వచ్చే పదం, ఎన్ ప్లేసెస్ అవే. ఎన్ ప్లేసెస్ అవే అంటే n-1 పొజిషన్స్ వాటి మధ్యలో ఉంటాయి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ఏ ఈస్ 4 places అవే ఫ్రమ్ బి. ఏ ఈజ్ 4 places అవే ఫ్రమ్ బి, ఇలా ఒక క్లూ ఉందనుకోండి. ఇక్కడ ఈ 4 places అవే ఫ్రమ్ బి ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇవ్వలేదు కదా. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు, రైట్ సైడ్ అవ్వచ్చు. బట్ అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే 4 places అవే ఫ్రమ్ బి అంటే ఎన్ని గ్యాప్స్ ఉండాలి అంటే 3 గ్యాప్స్ ఉండాలి. ఓకే, ఏకి బికి మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉండాలి, 3 గ్యాప్స్ ఉండాలి. ఓకే, కానీ
ఏ బీకి లెఫ్ట్లో అయినా ఉండొచ్చు, బి ఏకి లెఫ్ట్లో అయినా ఉండొచ్చు, ఏదైనా పాసిబుల్. ఎందుకంటే అక్కడ ఎవరికి లెఫ్ట్లో ఉన్నారో చెప్పలేదు. ఏ ఈజ్ 4 ప్లేస్ అవే ఫ్రమ్ బి అన్నారు, కానీ లెఫ్ట్ సైడా రైట్ సైడా అని ఇవ్వలేదు. కాబట్టి ఈ రెండు కేసెస్ని కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. లెఫ్ట్, ఇమ్మీడియట్ లెఫ్ట్, n ప్లేసెస్ అవే, ఇది ఇంపార్టెంట్ క్లూ. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బిట్వీన్ అండ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్. బిట్వీన్ ఒకటి, ఎగ్జాక్ట్లీ బిట్వీన్, ఈ టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బిట్వీన్ ఎప్పుడు వాడతాము, ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎక్కడ వాడతామో ఒకసారి చూద్దాము. గుర్తుపెట్టుకోండి, లీనియర్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్ అయినా చేయాలంటే మీకు తెలియాల్సిందంటే లెఫ్ట్ రైట్ని ప్రాపర్గా యూజ్ చేయగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. కాకపోతే కొంచెం ఇండైరెక్ట్ క్లూ ఇస్తారు, ఎక్కువ పాసిబిలిటీస్ రావచ్చు, కానీ క్వశ్చన్స్ చేయగలుగుతాం మనం. ఓకే, సో బిట్వీన్, ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 పర్సన్స్ ఉన్నారనుకుందాము. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ ఈజ్ బిట్వీన్ బి అండ్ సి ఇలా ఇచ్చాడు. ఏ ఈజ్ బిట్వీన్ బి అండ్ సి ఇలా ఇచ్చినంత మాత్రాన ఏ ఈజ్ బిట్వీన్ బి అండ్ సి ఈ ముగ్గురు పక్క పొజిషన్స్లో ఉంటారని కాదు అర్థం. ఓకే, ఏ బికి సికి మధ్యలో ఉండాలి అంతే. మధ్యలో ఉండగానే మళ్ళీ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి చూద్దాము. బి ఇక్కడ ఉన్నారనుకోండి, సి ఇక్కడ ఉన్నారనుకోండి, ఏ ఇక్కడ ఉన్నా కానీ ఏ బీకి సికి మధ్యలోనే ఉన్నాడు, ఏ ఇక్కడ ఉన్నా కూడా బీకి సికి మధ్యలోనే ఉన్నాడు. అలా అని చెప్పేసి 3 కాన్సిక్యూటివ్ పొజిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది ఒక పాసిబిలిటీ, బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ పాసిబిలిటీ. ఓకే, అండ్ మరి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే ఏంటంటే ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ బోత్ ద పొజిషన్స్. ఓకే, ఇదే చూద్దాం. ఏ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ సి అనుకోండి. ఏ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ సి అనుకోండి. ఒకవేళ ఏ ఇక్కడ ఉండి, ఓకే, బి ఇక్కడ ఉండి, సి ఇక్కడ ఉంటే ఏ ఈ మూడిట్లో ఎక్కడ వస్తుంది అంటే మిడిల్ పొజిషన్లో వస్తుంది, ఈక్వి డిస్టెంట్. సో బికి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒకరు. ఏకి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒకరు. సో ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? ఇక్కడ కూడా అన్ని గ్యాప్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ బి అండ్ ఏ విల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. అప్పుడే దాన్ని ఏమంటాం మనం? ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటాం. బిట్వీన్కి అలా ఈక్వల్స్గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, బి అండ్ ఏ 0, ఏ అండ్ సి 1, స్టిల్ ఏమనొచ్చు మనము? ఏ ఈజ్ బిట్వీన్ బి అండ్ సి అనొచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఉండాలంటే కనుక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉంటారో రైట్ సైడ్ ఆఫ్ ఏకి సికి మధ్యలో కూడా అంతే మంది కూర్చోవాలి. ఓకే, సో ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ తెలిస్తే ఎగ్జామ్లో క్వశ్చన్ సాల్వ్ చేయడం తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, సో యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ టెక్నికల్ టర్మ్స్. ఫైన్. సో ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో. అండ్ ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందు కూడా మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. అసలు ఎగ్జామ్లో క్లూస్ ఎలా ఇస్తున్నారు, దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. సో చూడండి, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ ప్రకారం ఎలా ఉంది అంటే క్లూస్ వరుసగా ఇస్తున్నారు. క్లూస్ దే ఆర్ గివింగ్ ఇన్ ద ఆర్డర్. క్లూస్ విల్ బి గివెన్ ఇన్ ద ఆర్డర్. ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రిలిమ్స్ ఎగ్జామ్, దే ఆర్ ఏబుల్ టు సక్సీడ్ బై అప్లయింగ్ దిస్ మెథడ్. అంటే వాళ్ళకి ముందే తెలుసు, ఏం తెలుసు? క్లూస్ ఆర్డర్లో ఇస్తున్నారు కాబట్టి ఏ స్టేట్మెంట్ ర్యాండమ్గానే పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఐ కెన్ గో హెడ్. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కోసారి పాసిబిలిటీస్ ఎక్కువ రావచ్చు, 2 పాసిబిలిటీస్ 3 పాసిబిలిటీస్ రావచ్చు. బట్ మీరు రెడీగా ఉండాలి. అండ్ అన్ని పాసిబిలిటీస్ని ఒకేసారి చేస్తూ ఉండాలి. ఓకే, ఒక పాసిబిలిటీ మొత్తం చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పాసిబిలిటీకి వస్తానంటే కష్టం, టైం వేస్ట్ అయిపోతుంది. అన్ని పాసిబిలిటీస్ సైమల్టేనియస్గా వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడైతే అది వయలేట్ అవుతుందో దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. ఓకే, ఒకే దానికో దగ్గర స్టిక్ అవ్వకండి, అలా స్టిక్ అవుతే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, అలా అని ఒకే క్లూ కోసము 2-3 పాసిబిలిటీస్ రాయాల్సిన అవసరం లేదు. కొన్ని క్లూస్ కంబైన్ చేయండి. ఓకే, బట్ గో ఇన్ ద ఆర్డర్. ఫస్ట్ ఏమి ఇచ్చారు? బి ఈజ్ 6th టు ది రైట్ ఆఫ్ డి అన్నారు. 6th రైట్ అంటే ఎన్ని గ్యాప్స్ ఉండాలి? 5 గ్యాప్స్ ఉండాలి. ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. బట్ క్లియర్గా ఏం మెన్షన్ చేశాడు? రైట్ సైడ్ అని మెన్షన్ చేశారు. బి సిట్ 6th రైట్ ఆఫ్ ఎవరికి? డికి. అంటే ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి అరేంజ్మెంట్లో? డీని తీసుకోవాలి. సో డీని తీసుకోండి. ఎన్ని గ్యాప్స్ ఉండాలి ఇప్పుడు? 5 గ్యాప్స్. 1 2 3 4 5 గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరు వస్తారు? బి వస్తారు. ఎందుకంటే అందరు నార్త్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇది రైట్ సైడ్ అవుతుంది. ఓకే, సో బి 6 రైట్ ఆఫ్ డి అంటే ఎన్ని గ్యాప్స్ ఉండాలి? 5 గ్యాప్స్ ఉండాలి. రైట్ సైడ్ ఎవరు ఉండాలి? ఇంకా బి ఉండాలి. సో ఇలా ప్లేస్ చేయాలి. అంటే ఇవన్నీ మీకు ముందే తెలిసి ఉండాలి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన 6 రైట్ అంటే ఎట్లా కౌంట్ చేసుకోవాలి అట్లా కాదు. 5 గ్యాప్స్ డైరెక్ట్గా ప్లేస్ చేయాలి, బిని పెట్టేయాలి. అప్పుడే టైం సేవ్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్కి ఒక బేసిక్ స్ట్రక్చర్ అంటూ ఏం లేదు.
ఎందుకు లేదు అంటే కనుక మనకి ఎంతమంది పర్సన్స్ ఉన్నారో తెలియదు. ఒకవేళ 8 పర్సన్స్ ఉన్నారనుకో 8 పొజిషన్స్ తీసుకోవచ్చు, 9 పర్సన్స్ ఉంటే 9 పొజిషన్స్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి, ఈ క్వశ్చన్ మోడల్ ఏంటి, అన్నోన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇప్పుడు అన్నోన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారంటే ఎంతమంది అని తీసుకుంటాము, వీ కెనాట్ సే రైట్. అందుకని ఇలా తీసుకోవాలి. అంటే క్లూస్ ఎలా అయితే ముందుకు వెళ్తూ ఉంటామో అలా అరేంజ్మెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, సో బి ఈజ్ 6 రైట్ ఆఫ్ డి. ఇంకేమి ఇచ్చారు, ఈ సిట్స్ 4th లెఫ్ట్ ఆఫ్ బి. 4th లెఫ్ట్ అంటే ఎన్ని గ్యాప్స్ ఉండాలి మధ్యలో, 3 గ్యాప్స్ ఉండాలి మధ్యలో, అంతే కదా. ఈకి బికి మధ్యలో 3 గ్యాప్స్ ఉండాలి. కానీ ఏం చెప్పారు, ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ బి అని చెప్పారు కదా. సో బి ఆల్రెడీ ఉంది కదా అరేంజ్మెంట్లో, సో మధ్యలో 3 గ్యాప్స్ తీసుకోవాలి. సో 1 2 3 గ్యాప్స్. ఇప్పుడు ఎవరు ఉండాలి ఇక్కడ, ఈ ఉండాలి. ఈ సిట్స్ 4th లెఫ్ట్ ఆఫ్ బి. చాలా సింపుల్గా ఉంది కదా. ఇవన్నీ మీకు ముందే తెలియాలి. ఓన్లీ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ ఏ. బి ఆల్రెడీ అరేంజ్మెంట్లో ఉంది. మరి బీకి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారంట, 2 ఉన్నారు. కానీ ఈ ఇన్ఫర్మేషన్లో బి ఏకి లెఫ్ట్ సైడ్లో ఉన్నారో ఏ బికి లెఫ్ట్ సైడ్లో ఉన్నారో ఇచ్చారా, ఇవ్వలేదు. సో మనకి ఎలా వస్తుంది మరి, ఏ 2 గ్యాప్స్, బి ఇలా రావచ్చు, లేకపోతే బి 2 గ్యాప్స్ ఇలా రావచ్చు. ఈ కేసులో ఏ లెఫ్ట్ ఆఫ్ బి అవుతాడు, ఈ కేసులో బి లెఫ్ట్ ఆఫ్ ఏ అవుతారు. బట్ ఏ కేసులో వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉండాలి, 2 పీపుల్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 1 2 ఇక్కడ రావాలి ఏ. ఓకే, రైట్ సైడ్ తీసుకుంటే ఇంకో 2 పొజిషన్స్ తర్వాత ఏ రావాలి, అంతే కదా. కానీ ఒకే క్లూ కోసం 2 పాసిబిలిటీస్ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నెక్స్ట్ క్లూ కూడా ఏకి కనెక్టివిటీ ఉందనుకోండి, రాద్దాము. లేదు అంటే కనుక ఎందుకు టైం వేస్ట్, అది ఎప్పుడు మళ్ళీ అవసరం పడుతుందో అప్పుడు యూజ్ చేద్దాం, అంతే. సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో కీప్ దిస్ అసైడ్ ఇప్పటికైతే. నెక్స్ట్ క్లూ ఏముంది, సి ఈజ్ 4th లెఫ్ట్ ఆఫ్ డి ఉంది. అంటే ఏ గురించి లేదు కదా, సో ఎందుకు ఎక్స్టెండ్ చేయడం, టైం వేస్ట్ చేసుకోవడము. సో డి ఆల్రెడీ అరేంజ్మెంట్లో ఉంది కదా, సో డితో ఎక్స్టెండ్ చేద్దాం అరేంజ్మెంట్ని. సి ఈజ్ 4th లెఫ్ట్ ఆఫ్ డి. 4th లెఫ్ట్ అంటే ఎన్ని గ్యాప్స్ ఉండాలి, మళ్ళీ 3 గ్యాప్స్ ఉండాలి. 4th లెఫ్ట్ అంటే ఎన్ని గ్యాప్స్ ఉండాలి, 3 గ్యాప్స్ ఉండాలి. డి ఆల్రెడీ ఉంది, ఎవరికి లెఫ్ట్ సైడ్లో ఉండాలి, డికి లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి. సో డికి లెఫ్ట్ సైడ్ ఇటు వస్తుంది. ఎన్ని గ్యాప్స్ ఉండాలి, 3 గ్యాప్స్. 1 2 3 గ్యాప్స్. ఇక్కడ ఎవరు వస్తారు ఇప్పుడు, సి వస్తారు. సో సి ఈజ్ 4th టు ది లెఫ్ట్ ఆఫ్ డి. ఓకే, ఎఫ్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డి అండ్ డి. ఇప్పుడే డిస్కస్ చేశాం కదా మనం. ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే ఏంటి, ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ డి అండ్ ఈ. అంటే ఎఫ్కి డికి ఎంత గ్యాప్ అయితే ఉంటుందో ఎఫ్కి ఈకి కూడా అంతే గ్యాప్ ఉండాలి. కానీ డిఈ ఆల్రెడీ అరేంజ్మెంట్లో ఉన్నాయి కదా. సో మరి డికి ఈకి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే ఏముంటుంది, ఇది ఒక్కటే పొజిషన్ ఖాళీ ఉంది కదా. సో ఇక్కడ ఎఫ్ పెట్టేయండి, అయిపోయింది, ఎఫ్ కూడా అయిపోయింది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ బిట్వీన్ అంటే డీకి ఎఫ్కి ఎన్ని గ్యాప్స్ అయితే ఉంటాయో ఎఫ్కి ఈకి కూడా అన్ని గ్యాప్స్ ఉండాలి. 0 0 సమానమే కదా. సో ఎగ్జాక్ట్లీ బిట్వీన్. జీ సిట్ సెకండ్ రైట్ ఆఫ్ ఎఫ్. సెకండ్ రైట్ అంటే ఎన్ని గ్యాప్స్ ఉండాలి, 1 గ్యాప్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఇదంతా రాయకూడదు మీరు, ఇదంతా మీ మైండ్లో ఆలోచించాలి. జీ సిట్ సెకండ్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ ఆల్రెడీ అరేంజ్మెంట్లో ఉన్నాడు కదా. మరి ఎఫ్కి రైట్ సైడ్ అంటే ఇటు వస్తుంది, ఇటు వస్తుంది కదా. ఎఫ్కి రైట్ సైడ్ అంటే ఇటే కదా, ఎందుకంటే పర్సన్స్ ఫేసింగ్ నార్త్ కదా. సో ఇటు రైట్ సైడ్ వస్తుంది. 1 గ్యాప్ తర్వాత ఎవరు ఉండాలి, జీ ఉండాలి. 1 గ్యాప్లో ఎవరున్నారు, ఈ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు ఉండాలి, జీ ఉండాలి. కానీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు ఏమనుకున్నాము, ఏ ఇక్కడ కానీ లేకపోతే బీకి రైట్ సైడ్లో కానీ రావాలి అని అనుకున్నాము. సో 1 కేస్ ఏ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ బి, 1 కేస్ బి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ బి అని తీసుకుందామంటే ఆల్రెడీ ఆ పొజిషన్లో ఎవరు వచ్చేసారు, జీ వచ్చారు. అంటే ఈ కేసు పాసిబుల్ కాదు. సో దిస్ ద ఓన్లీ కేస్. అంటే ఏమవ్వాలి, బి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అవ్వాలి. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉండాలి, 2 గ్యాప్స్. బి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అనేది ఏ ఈజ్ రైట్ ఆఫ్ బికి సమానం, అంతే కదా. బి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అనేది ఏ బికి రైట్ సైడ్కి సమానం, అంతే కదా. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉండాలి, 2. బి ఆల్రెడీ అరేంజ్మెంట్లో ఉన్నాడు కదా, బి ఇక్కడ ఉండాలి. రైట్ సైడ్ ఎన్ని గ్యాప్స్ ఉండాలి, 2 గ్యాప్స్ ఉండాలి. అప్పుడు ఇది ఏ అవుతుంది. సో బి ఈజ్ సెకండ్ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ ఏ. సరిపోయిందా. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, జీ సిట్స్ సెకండ్ రైట్ ఆఫ్ ఎఫ్. ఇక్కడ వరకు అన్ని క్లూస్ అయిపోయినాయి. డి సిట్స్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ 0. సో డి అనేవాడు 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నారు. డి 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే మరి డీకి లెఫ్ట్లో ఎంతమంది ఉండాలి, సరే నువ్వే తీసుకో. నువ్వు 3rd ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే నీకు లెఫ్ట్లో ఎంతమంది ఉండాలి, 2 ఉండాలి, అవునా. మరి డి 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే డీకి లెఫ్ట్లో ఎంతమంది ఉండాలి, 7 మెంబర్స్ ఉండాలి కదా. ఇప్పుడు డి ఇక్కడ ఉన్నారు. సో డీకి లెఫ్ట్ సైడ్ ఎటు వస్తుంది, ఇటు వస్తుంది. ఎంతమంది ఉండాలి, 7 మెంబర్స్ ఉండాలి. ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6 7. ఇంతకంటే ఎక్కువ ఉండే స్కోప్ ఉందా, లేదు. అంటే మనం ఏం చెప్పొచ్చు, ఈ పొజిషన్ ఏమని చెప్పొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే డి పొజిషన్ ఏంటి, 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో ఇట్ ఈస్ నో 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే ఈ స్టార్టింగ్ పొజిషన్ ఏమంటాము, లెఫ్ట్ హ్యాండ్ అంటాము. అండ్ ఈ అన్నోన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మోడల్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ డిసైడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అవి డిసైడ్ చేయలేకపోతే ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అనేది కౌంట్ చేయడం కష్టం అవుతుంది. ఓకే, సో క్లూస్ కూడా అలానే ఇస్తారు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ డిసైడ్ అయ్యేలాగానే ఇస్తారు. ఓకే, వెయిట్ చేయాలి మనం.
ఇంకేమంటున్నారు 6 persons బిట్వీన్ హెచ్ అండ్ జీ అన్నారు. ఇక్కడ 6 persons బిట్వీన్ హెచ్ అండ్ జీ అన్నారు, బాగానే ఉంది. బట్ మరి హెచ్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ జీనా, జీ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్ అనేది ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఏమంటున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 6 members ఆర్ దేర్. దర్ ఆర్ 6 members బిట్వీన్ హెచ్ అండ్ జీ. సరే, జీ ఆల్రెడీ అరేంజ్మెంట్లో ఉంది కదా, ఒకసారి లెఫ్ట్ సైడ్లో చెక్ చేయండి, ఒకసారి రైట్ సైడ్లో చెక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో చెక్ చేస్తే జీ ఇక్కడ ఉన్నారు కదా, జీకి లెఫ్ట్ సైడ్ అంటే ఇటు ఉంటుంది, అవునా? ఎంతమంది, ఎన్ని గ్యాప్స్ ఉండాలి? 6 గ్యాప్స్ ఉండాలి. తర్వాత ఏముండాలి? హెచ్ ఉండాలి. సో జీ 1 2 3 4 5 6 గ్యాప్స్. ఎవరున్నారు? ఆల్రెడీ సి ఉన్నారు. సో మరి హెచ్ని ప్లేస్ చేసే అవకాశం ఉందా? లేదు. సో దిస్ ఈజ్ రూల్డ్ అవుట్. అంటే ఇప్పుడు ఏం కన్ఫర్మ్ చేయొచ్చు? జీ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. జీ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్ అంటే హెచ్ ఈజ్ రైట్ ఆఫ్ జీ, అంతే కదా. కానీ జీకి హెచ్ మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉండాలి? 6 ఉండాలి. సో ఇప్పుడు రైట్ సైడ్ చెక్ చేయండి. 1 2 3 4 5 6 గ్యాప్స్. తర్వాత ఎవరు ఉండాలి? హెచ్ ఉండాలి. సో హెచ్ కూడా ఫిక్స్ అయిపోయారు. రైట్. నెక్స్ట్ ఏమంటున్నారు? హెచ్ సిట్స్ థర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్స్ అంటున్నారు. వన్ ఆఫ్ ద ఎండ్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు, రైట్ హ్యాండ్ కావచ్చు, అంతేనే కదా. హెచ్ సిట్స్ థర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్స్. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ నుంచి అంటే ఏమై ఉండాలి? హెచ్కి లెఫ్ట్లో 2 ఉండాలి. రైట్ హ్యాండ్ నుంచి అంటే హెచ్కి రైట్ సైడ్లో 2 ఉండాలి. కానీ మనకి ఆల్రెడీ అరేంజ్మెంట్లో హెచ్ ఉన్నాడు కదా, హెచ్కి లెఫ్ట్ సైడ్ 2 members ఉండే ఛాన్స్ ఉందా? లేదు, ఎక్కువ మంది ఉన్నారు కదా. సో దిస్ హెచ్ కెనాట్ బి థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో హెచ్ హ్యాస్ టు బి థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. అంటే హెచ్కి రైట్ సైడ్లో ఎంతమంది ఉండాలి? ఇంకొక 2 ఉండాలి. సో హెచ్కి రైట్ సైడ్లో 2 కంటే ఎక్కువ ఉండడానికి స్కోప్ లేదు కదా. లేదు, ఎందుకంటే ఏమి ఇచ్చారు క్లూ? హెచ్ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద ఎండ్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్, అంతే. సో దీన్ని ఏమంటారు మనము? ఈ పొజిషన్ ఏమని ఫిక్స్ చేయొచ్చు? రైట్ హ్యాండ్ అనొచ్చు. రైట్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫిక్స్ అయిపోయింది, అన్ని క్లూస్ అయిపోయినాయి, మన అరేంజ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో ఇలా సాల్వ్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ని. క్లూస్ని ఆర్డర్లో తీసుకుంటే సరిపోతుంది, అంతే. ఏమి ర్యాండమ్గా పికప్ చేసి మొత్తం చదివి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ నాలెడ్జ్ బేస్డ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. టైం మేనేజ్మెంట్, ఎంత తక్కువ టైంలో చేయగలుగుతారు. అండ్ రీజనింగ్ సెక్షన్ గురించి మీకు తెలుసు కదా, రీజనింగ్ సెక్షన్లో 35 స్కోర్ చేయొచ్చు 20 minutesలో. దిస్ ఈస్ ద ఓన్లీ సెక్షన్ వేర్ యూ కెన్ మ్యాక్సిమైజ్ యువర్ స్కోర్. సో ట్రై టు ఇంప్రూవ్ యువర్ స్కోర్. అవి స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి? మీకు క్లూస్ అని తెలియాలి, అంతే, అంతమించి ఏం లేదు. ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమి ఇస్తాడంటే కనుక టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇస్తాడు. ఓకే. ఒక్కసారి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయండి, ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రైట్. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత ఉన్నారు? ఇప్పుడు 20 ఉన్నారు. ఓకే. ఒకసారి క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఓకే. ఇది మన ఫైనల్ అరేంజ్మెంట్. 3 గ్యాప్స్ సి ఉండాలి, మళ్ళీ 3 గ్యాప్స్ డి ఉండాలి. డికి ఇమ్మీడియట్ రైట్లో ఎఫ్, ఎఫ్కి ఇమ్మీడియట్ రైట్లో ఈ, ఈకి ఇమ్మీడియట్ రైట్లో జి, మళ్ళీ 2 గ్యాప్స్ బి, 2 గ్యాప్స్ ఏ, హెచ్, మళ్ళీ 2 గ్యాప్స్. ఓకే. ఇక్కడ కూడా పర్సన్స్ ఉన్నారని అనుకోవాలి మనం. ఓకే. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ లేదంతే. హౌ మెనీ పర్సన్స్ సిట్ ఇన్ ద రో? ఇప్పుడు డిస్కస్ చేసాం, ఎంతమంది ఉన్నారు? 20 people. సో చాయిస్ 1. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు బి? హెచ్ పొజిషన్ బి నుంచి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అంటే ఏది ఇక్కడ నుంచి చెక్ చేయాలి? బి నుంచి చెక్ చేయాలి. బి బేస్గా తీసుకోవాలి. సో బి ఇక్కడ ఉన్నారు. బి నార్త్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి హెచ్ ఎట్ సైడ్ ఉన్నాడు? రైట్ సైడ్ ఉన్నాడు. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 3 గ్యాప్స్ ఉన్నాయి. సో 3 గ్యాప్స్ ఉంటే ఏమనొచ్చు మనం? 4th రైట్. సో చాయిస్ 2, 4th టు ద రైట్. ఓకే. చాయిస్ 2. నా ఇఫ్ ఐ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ జీ. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ కండిషన్ ఇస్తే అది ఆ క్వశ్చన్కి మాత్రమే రిలేటెడ్, మిగిలిన క్వశ్చన్స్కి అప్లై చేయడానికి లేదు. ఓకే. ఇఫ్ ఐ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ జీ. సో జీ ఇక్కడ ఉన్నారు. సో జీకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు ఉన్నారంట? ఐ. ఓకే. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దెన్ హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఐ అండ్ ఇప్పుడు ఐకి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఐ ఇక్కడ ఉన్నారు, ఏ ఇక్కడ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మధ్యలో? 1 2 3 4. సో యువర్ ఆన్సర్ ఈజ్ 4. ఆన్సర్ 4, బట్ చాయిస్ ఏముంది? 1. సో కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. ఆన్సర్ ఈజ్ 4, బట్ ద చాయిస్ ఈజ్ 1. సో చాయిస్ 1. ఓకే. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ మోడల్లో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ.